శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము విభా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథములోని ప్రసంగి గ్రంథము నుండి వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో అడ్వర్సిటీ, శ్రమ, కష్టము, ఆపద్దినములలో ఏ విధంగా మనము ప్రతిస్పందించాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనము జ్ఞాపం చేసుకున్నాము. ఈరోజు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న మరొక అనుదిన జీవితానికి అవసరమైన చక్కని సంగతును మనం జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15 నుండి 29వ వచనం వరకు అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. 15వ వచనము: నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచితిని. నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దాని చేయి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వీటన్నిటినీ కొనసాగించును. అలానే 19వ వచనము: పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గల వానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. 23వ వచనము: ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయను. 24వ వచనము: సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు. 26వ వచనము: మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. 29వ వచనము: ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు నా వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, మన జీవితంలో అనేక సార్లు అర్థం కానటువంటి, మనలను ఎంతగానో నొప్పించేటువంటి ప్రశ్నలు, సమాధానము లేని ప్రశ్నల్లాగా, అర్థం కానటువంటి సంభవాల్లాగా ఉండేటువంటి మరొక ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఇక్కడ 15వ వచనములో నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. దీని అర్థం ఏంటంటే, మంచివారేమో ముందుగా చనిపోతున్నారు, చెడ్డవారేమో దుర్మార్గులేమో దీర్ఘాయుషులుగా ఉంటున్నారు. మంచివారికి, ఏ తప్పు చేయని వారికి, ఏ పాపం లేని వారుగా, నీతిమంతులుగా, చక్కగా, అన్యాయము అక్రమం ఏమీ లేకుండా చక్కగా ఉండేవారికేమో త్వరగా మరణం వస్తుంది, అకాల మరణం వారు చెందుతున్నారు. మరి చెడ్డగా ఉన్నవారు, దుర్మార్గులు, దుష్టులుగా ఉన్నవారు, అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు ఎక్కువ కాలం బ్రతుకుతున్నట్టుగా, వారే సంతోషంగా ఉన్నట్లుగా అనిపిస్తూ మనకు కనపడుతూ ఉంటుంది. దీన్ని పారాడాక్సిల్ అని చెప్పంటారు, విరోధంగా కనపడతా ఉంటుంది. దేవుని వాగ్దానాలు ఉన్నాయి, తన తండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతానని చెప్పని, దేవుని వాక్యముకి విధేయత చూపితే, నీతిగా ప్రవర్తిస్తే దేవుడు దీర్ఘాయుష్యిస్తాడని అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా అనుదిన జీవితంలో ఎదురయ్యేటువంటి, మనకు కనపడేటువంటి, చూచేటువంటి సంభవాలు
చూస్తూ ఉన్నప్పుడు చాలా విరోధంగా మనకు కనపడుతూ ఉంటాయి. మంచివారు నీతిమంతులు ముందుగా మరణించటము, చెడ్డవారు దుష్టులు దుర్మార్గులు దీర్ఘాయుషుల్లాగా ఎక్కువ కాలం జీవించటం మనకు కనపడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు యవనస్తులే అకాల మరణము చెందటము, వారికి యాక్సిడెంట్స్ ద్వారా కానీ, తుఫాన్ల ద్వారా కానీ, అనారోగ్యం ద్వారా కానీ, రకరకాల వాటి ద్వారా మంచివారు కూడా ముందుగా అనేక రీతులుగా చనిపోవటము మనం చూస్తాము. చెడ్డవారు వారి దుర్మార్గులైనప్పటికీ కూడా ఎక్కువ కాలం బ్రతకడం మనం చూస్తాము. ఇది చాలా క్లిష్టమైనటువంటి, బాధ కలిగించేటువంటి, అర్థం కాని, ఇబ్బంది కలిగించే అనేకమైన ప్రశ్నలు రేకెత్తించేటువంటి అంశంగా మనకు కనపడుతుంది. ఎందుకు మంచివారు ముందుగా మరణిస్తున్నారు, వారికి త్వరగా అవుతుంది, అకాల మరణం ఎందుకు సంభవిస్తుంది, చెడ్డవారు ఎందుకు దీర్ఘకాలం ఉంటున్నారు అనే ప్రశ్న మనకు మనసులో మెదడులో అది మెదులుతూనే ఉంటుంది. అర్థం కాని ప్రశ్న. జ్ఞానైనటువంటి సొలొమోను కూడా ఆ ప్రశ్నల గురించి ఆలోచించినట్టుగా మనకు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15 నుండి 29వ వచనంలో ఆ ప్రశ్న గురించి ఆయన శోధించాడు. జ్ఞానాభ్యాసం ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. అలానే సత్యాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేశాడు. అనే సంగతులకు హేతువేంటిది, కారణమేంటిది అని 25వ వచనంలో జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకోవడానికి. ఎందుకు భక్తిహీనత ఏమో బుద్ధిహీనత కనబడుతుంది, బుద్ధిహీనత ఏమో వెరితనంగా కనబడతా ఉంటుంది అని ఆయన శోధించడానికి, ఆలోచించడానికి, పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి తనకి అర్థమైనవి, దేవుడు బయలుపరచినవి జవాబు ఇక్కడ మనకి చెప్పాడు. కాబట్టి దీని గురించి ఆలోచన చేద్దాము. ఎందుకు ఈ విధంగా విరుద్ధమైనటువంటి పరిస్థితులు, పరస్పర విరుద్ధమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నవి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆయన చెప్పేది ఏమిటంటే, సాధారణంగా ఇటువంటి అర్థం కాని ప్రశ్నలు వచ్చినప్పుడు 2 విపరీతమైనటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి అన్నాడు. మంచివారికి ఎందుకు చెడు జరుగుతుంది, చెడ్డవారికి ఎందుకు మంచి జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఎక్కువగా ఆలోచించినప్పుడు సాధారణంగా 2 రకాల ప్రతిస్పందనలు ఉంటాయి. అందులో 2 వీటిని విపరీత ధోరణులు అనొచ్చు. ఒక విపరీత ధోరణ ఏమిటంటే, మంచివారు ముందుగా ఎందుకు చనిపోతున్నారు, నీతిమంతులు ఎందుకు నశిస్తున్నారు అంటే వారిలో ఏదో పాపం ఉంది, వారిలో ఏదో చెడుంది, దేవునికి దృష్టికి వారు ఏదో తెలియనటువంటి పాపం చేశారు అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చి, నేనింకా ఎక్కువగా నీతిమంతుడిగా జీవించాలి, నా సొంత ప్రయత్నం ద్వారా ఇంకా ఎక్కువగా నీతిగా, భక్తిగా జీవించి దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా కనబడి నా ఆయుష్ను, నా దీర్ఘకాలాన్ని, నా జీవితకాలాన్ని నేను పొడిగించుకోవచ్చు అనేటువంటి ఒక విపరీత ధోరణి. అంటే ఎవరైతే మంచివారు నీతిమంతులుగా కనబడుతున్నారో వారు త్వరగా చనిపోతున్నారు అంటే దేవుని దృష్టికి ఆ నీతి చాలలేదు, ఆ మంచి చాలలేదు, వారిలో ఏదో లోపం ఉంది, అందువల్లనే దేవుడు ఈ విధంగా చేశాడు, కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి, ఇంకా ఎక్కువ నేను కావలసినటువంటి చేసి దేవుని ఎదుట మరి ఎక్కువగా నేను నీతిమంతుడిగా కనబడాలి, తద్వారా నా ఆయుష్కాలాన్ని నేను పొడిగించుకోవాలి అనేటువంటి ఒక విపరీత ధోరణి ఉంది. దానిని జ్ఞానైనటువంటి సొలొమోను 16వ వచనం చెప్తున్నాడు. అటువంటి భావంతో అధికమైన నీతి, అధికమైన జ్ఞానం, సూపర్ రైచియస్నెస్ అండ్ సూపర్ విజ్డమ్ లాగా నేను ఇంకా ఎక్కువగా, అంటే నా సొంత ప్రయత్నాల ద్వారా ఇంకా నేను దేవుని ఎక్కువగా తృప్తిపరచాలి అనేటువంటి భావన కలిగి ఉండటం ఒక విపరీత ధోరణి. 2వ విపరీత ప్రతిస్పందన ఏమిటంటే, ఇంకా మంచిగా ఉన్నా కూడా వ్యర్థమే కదా, నీతిగా ఉన్నా, మంచిగా ఉన్నా, భక్తిగా ఉన్నా ఇటువంటి సంభవాలు, అకాల మరణాలు, నష్టము, బాధ, ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇంకా నీతిగా ఉండి, భక్తిగా ఉండి, మంచిగా జీవించడం వల్ల ప్రయోజనమేంటిది? అదేదో ఈ లోకంలో ఉన్నప్పుడే దుష్టత్వము, దుర్మార్గంతో అనుభవించాలి, ఏదైతే అనుభవించాలో వాటిని అనుభవించేసి దాటిపోతే సరిపోతుంది కదా అని
మరొక భావన కలిగి భక్తికి, నీతికి, దేవునికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటం ఇది ఒక ప్రతిస్పందన. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి విరుద్ధ సంఘటనలు, అర్థం కాని పరిస్థితుల మధ్య ఒక విపరీత ధోరణి ఏమిటంటే అధికముగా నీతిగా ఉండాలి, నేను అధిక జ్ఞానం కలిగి ఉండాలి అనేటువంటి ఒక భావన. రెండవది, మంచిగా ఉండటం కూడా వ్యర్థం అని చెడుగా ఉండటానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు జ్ఞానైన సొలొమోను ఏమంటాడు అంటే అటువంటి రెండు కూడా ప్రమాదకరము, నష్టము అంటున్నాడు. చూడండి 16వ వచనం. నీతి అనుసరించి నీతిమంతులు నశిస్తూ ఉన్నప్పుడు, దుర్మార్గులయ్యుండి చిరకాలము వారు జీవిస్తుంటున్నప్పుడు నీవు ఇటువంటి విపరీత ధోరణిలోకి వెళ్ళొద్దు. 16వ వచనము. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము. అట్లా ఉండటం వలన నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. ఈ మనస్సులో నీతి అంటే దేవుని దృష్టికి ఏదో ఒక రకంగానే నీతిమంతుడిగా కనపడాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు అది కూడా ఒక రకమైనటువంటి ట్రాప్లో పడిపోయి తమ బలహీనతను, తమ పాప స్థితిని, తన స్వభావాన్ని అర్థం చేసుకోనకుండా తమ శరీరాన్ని గాయం చేసుకోవడానికి, ఒళ్ళు హోనం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడానికి, అది ఉపవాసాలు కానివ్వండి, లేకపోతే ఇంకొక దూరంగా ఉండటం కానివ్వండి, హిమాలయాలా గెలిచినట్టుగా మనుషులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయటం, ఏమీ లేకుండా ఉండటం, జీవితంలో ఒక సంతోషము సమాధానం లేకుండా ఒక రకమైనటువంటి వైరాగ్య జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడటానికి ప్రయత్నం చేయటం వలన నీవేళ నువ్వు నాశనం చేసుకుంటావు అంటాడు. రెండో విపరీతం ధోరణి కూడా నష్టమే. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. 17వ వచనము. బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. అట్లని దేవునిని, భక్తిని, మంచిని, నీతిని విడిచిపెట్టి దుర్మార్గంగా జీవిస్తాను, దుష్టత్వంగా జీవిస్తాను అనంటే ఏదైతే నీవు దుర్మార్గంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావో దానివల్ల కూడా నీ కాలమునకు ముందుగా నీవు చనిపోతావు అనేటువంటి మాట ఉపయోగించాడు. కాబట్టి పరిష్కారం అది కాదు అన్నాడు. మరి ఎట్లా అంటే ఏమంటాడు అంటే ఈ రెండింటిని నీవు ఆ దారిలోకి వెళ్ళొద్దు. అందువల్లనే 18వ వచనంలో నీవు దీన్ని పట్టుకొనిటయు దాన్ని చెయ్యి విడు అంటే దాన్ని పట్టుకోవద్దు, దీన్ని పట్టుకోవద్దు. అంటే అధికముగా నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, అధిక జ్ఞానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, అట్లానే అధికముగా దుర్మార్గపు నీచ పనుల దారికి కూడా వెళ్ళొద్దు అని చెప్పంటాడు. అని దేవుని యందు భయభక్తులు కలవాడు వీటన్నిటినీ కొనసాగించును అన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు గాని కలిగి ఉంటే కొంతవరకు దీన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క జ్ఞానం మీద, దేవుని యొక్క ఉద్దేశం మీద ఆధారపడటానికి కొంత అవకాశం ఉంది అని అంటాడు. విపరీత ధోరణిలోకి వెళ్ళొద్దు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం ప్రతిస్పందించాలి అంటే, ఒకటి, దేవుని యందు భయభక్తులు కలవాడు వీటన్నిటినీ కొనసాగించును అంటే దాని ఉద్దేశము ఏదైతే ఈ నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు, దుర్మార్గులయ్యుండి చిరాలటువంటి దుష్టత్వం ఏవైతే ఉందో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలవాడు దేవుని కోణంలో నుంచి చూడటానికి ప్రయత్నం చేస్తాడు అని ఒకటి అన్నాడు. మరి ఇక్కడ అధికముగా జ్ఞానివి కాకము, అధికముగా నీతిమంతుడు కాకము అంటే అపార్థం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అట్లయితే నీతి వ్యర్థమా, జ్ఞానం కలిగి ఉంటే వ్యర్థమా అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 19వ వచనంలో ఏమంటాడు అంటే, పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. జ్ఞానం కలిగి ఉండటం మంచిదే, జ్ఞానం కలిగి ఉండవలసిందే. ఇదే ప్రసంగి 9వ అధ్యాయంలో ఒక గ్రామం ఉంది, ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక చిన్న జ్ఞానం గలవాడు ఉన్నాడు. ఆ బలమైన రాజు ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు. కానీ ఆ జ్ఞానం గల చిన్నవాడు ఆ పట్టణాన్ని రక్షించాడు. కాబట్టి బలమైనటువంటి రాజు కంటే కూడా జ్ఞానం కలిగినటువంటి ఆ చిన్నవాడే శ్రేష్ఠుడు, అది అవసరమైంది అని జ్ఞానం గురించి చెప్తాడు. కానీ 20వ వచనం ఏమంటాడు అంటే, ఎంత జ్ఞానం కలిగినా, ఎంత నీతిగా ఉన్నా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. 20వ వచనం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు.
తప్పనిసరిగా ఈ లోకంలో మనం ఎంత నీతిగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్న ప్రయత్నం చేసినా స్వభావాన్ని బట్టి తప్పనిసరిగా బలహీనతలుంటాయి, పాపం ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అంటే ఒకటి, దేవుని యందు భయభక్తులు కలవాడు దేవుని కోణంలో ఆలోచన చేస్తాడు. రెండవది, ఇటువంటి పరిస్థితుల మధ్య మన స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి అన్నాడు. అయితే అంతటితో ఆయన వదిలిపెట్టకుండా ఈ జ్ఞానటువంటి సొలొమోను ఇంకా అనేకమైనటువంటి పరిశోధనలు చేశాడు. 21వ వచనం అని చెప్పి అంటాడు, ఇటువంటి సందర్భంలో అనేకమైన మాటలు చెప్తారు. దానివల్ల జరిగింది, దీనివల్ల జరిగింది, ఇదే కారణము, అదే కారణం అని చెప్పని రకరకాల కారణాలు చెప్తారు. నీవు ఆ కారణాలు కూడా ఎక్కువ మనసును పెట్టొద్దు అన్నాడు. 21వ వచనంలో, నీ పనివాడు నిన్ను శపించటం నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకం. ఇటువంటి పారాడాక్సియల్ అంటే ఈ విరుద్ధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితులు ఉంటున్నప్పుడు, చెడ్డవారికేమో నష్టం జరుగుతూ, మంచివారికేమో నష్టం జరుగుతూ, చెడ్డవారికేమో మంచి జరుగుతున్నప్పుడు రకరకాల కారణాలతో చెప్పేవారు ఉంటారు. వారు చెప్పుడు మాటలు వినొద్దు అని చెప్పి అంటాడు. ఇంకా ఏమన్నాడు, నేను పరిశోధించాను, నేను పరిశీలించాను, నేను శోధించాను, సంగతి అంతా తెలుసుకోవడానికి, హేతువేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకేమర్థమవుతుందంటే 24వ వచనంలో, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అన్నాడు. అంటే దీని వెనకాల వాస్తవమైనటువంటి సంగతి ఏంటిదో, ఎందుకు నీతిమంతులు త్వరగా నశిస్తున్నారో, ఎందుకు దుర్మార్గులు ఇంకా దీర్ఘకాలం జీవిస్తూ ఉన్నారో, అది ఉన్నది ఉన్నట్టుగా సంపూర్ణంగా అర్థం చేసుకోవటం అది చేత కాదు, అది వల్ల కాదు. ఏమన్నాడు, నేను జ్ఞానాభ్యాసం చేసుకుందని నేను అనుకుంటుంది కానీ అది నాకు దూరం అయ్యాను, అది నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. సత్యాన్ని తెలుసుకుందామని చెప్పని, ఏ సత్యము, దీని వెనకాలన్నటువంటి కారణాన్ని తెలుసుకుందామని, సత్యము దూరంగాను బహులోతుగా ఉన్నది అని చెప్పన్నాడు. డీప్, వెరీ డీప్, ఫార్ ఆఫ్ అన్నాడు, దూరముగాను లోతుగాను ఉంది అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, దీనిని ఈ భూలోకంలో సంపూర్ణంగా అర్థం చేసుకోవటం కష్టము అని చెప్పుకుంటూ వచ్చాడు. అదే సమయంలో ఈ పరిశోధనలో ఆయనకి తెలిసిందేంటిది, మరి ఇది పరిశీలించుకున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయనకి తెలిసిందేమిటంటే 4 విషయాలు చెప్పాడు. అందులో ఒకటేమన్నాడు అంటే దుర్మార్గత చాలా ఎక్కువగా ఉంది. చూడండి 20వ వచనంలో ఆయన తన మనస్సు నిలిపినప్పుడు ఏం తెలిసిందంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖం, అంటే నీతిమంతులు నశించిపోతున్నారు అనేది ఒకరికి బాధ ఉంది, దుర్మార్గులు దీర్ఘకాలం జీవిస్తున్నారు అనేటువంటి అర్థం కాని ఆలోచన ఉంది. వీటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దానికంటే కూడా, అంటే ఈ మరణాల కంటే కూడా ఇంకా బాధాకరమైంది ఇంకొకటి నాకు కనపడింది అన్నాడు. ఏంటిది అది? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది. అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ, దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అన్నాడు. అంటే ఇక్కడ చెడు, దుర్మార్గత ఎట్లా, ఈ పాపము, ఈ చెడ్డతనము ఎట్లా ఉంటుంది అన్నాడంటే, బంధకాలు అన్నాడు, వలల వంటిది అన్నాడు, ఉరుల వంటిది అన్నాడు, అంటే హంటింగ్ అనే మాట అన్నాడు. తర్వాత అదే సమయంలో స్నేర్, పట్టుకోవటానికి, పాపము, ఈ యొక్క స్త్రీ గురించి మాట్లాడాడు. అంటే బహుశా దుర్మార్గతను, దుష్టత్వాన్ని, పాపాన్ని ఇక్కడ స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. అదే సమయం నిజంగానే స్త్రీ వలన వచ్చేటువంటి శోధన గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎట్లా ఉంటుంది అంటే, మరణము కంటే బాధాకరమైనది ఏమిటంటే ఈ యొక్క పాపములో పడటం, పాపములో కొనసాగటం. చూడటానికి బాగానే ఉన్నప్పటికీ కూడా, తాత్కాలికంగా ఆనందంగా సంతోషకరంగా ఉన్నప్పటికీ కూడా, ఏ విధంగా ఈ వలల వంటి, ఉరుల వంటి మనస్సు,
అంటే ఏ విధంగా సరే పట్టుకోవాలి, లోబరుచుకోవాలి అనేటువంటి ఈ పాపం యొక్క స్వభావాన్ని గురించి చెప్తాడు. ఒక్కసారి పట్టబడిన తర్వాత మళ్ళీ దాని నుంచి బయటికి రావడం కష్టం. బంధకముల వంటి చేతుల్లో కలిగిన స్త్రీ అన్నాడు. కాబట్టి ఇక్కడ మరణము కంటే ప్రమాదకరమైనది ఏమిటంటే ఈ యొక్క చెడ్డ పాపము, దుష్టత్వము అనే మాట జ్ఞాపం చేశాడు. అది మనుషులను ఏ విధంగా పట్టుకుంటుంది, ఏ విధంగా హృదయాల్లోకి తీసుకువెళ్తుంది. యవనస్తులు సామెతల గ్రంథము 7వ అధ్యాయంలో చెప్తాడు. అమాయకంగా తెలియకుండానే ఇటువంటి స్త్రీల వైపు కానివ్వండి, పాపం వైపు కానివ్వండి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నవో జ్ఞాపం చేస్తాడు. చాలామంది ఆ యొక్క మనస్సు అంటే చేతులు చాస్తున్నట్టుగా ఉంటుంది, సహాయం చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ కింద ఊరులు, బంధకాలు పట్టుకున్నటువంటి స్థితులు ఏ విధంగా ఉంటావో అర్థం కానటువంటి పరిస్థితుల్లో చాలామంది యవనస్తులు మోసపోవటము, రకరకాల వ్యసనాల్లో బానిసలు కావటము మనం చూస్తాం. కాబట్టి నీతిమంతులు చనిపోతున్నారు, అర్థం కనబడుతుంది, బాధే. కానీ అంతకంటే బాధకరమైనది ఏమిటంటే, మరణం కంటే బాధకరమైనది ఇటువంటి స్త్రీల చేతిలో పట్టం కానండి, లేకపోతే ఇటువంటి పాపములో పడిపోవటము అనేది ఒకటి జ్ఞాపం చేస్తాడు. రెండోది ఏమన్నాడు అంటే అర్థం కాని పరిస్థితులు అని చెప్పి రెండొకటి ముందుగానే జ్ఞాపం చేసినట్టుగా ఈ సంగతులు దూరంగా ఉన్నవి, పూర్తిగా అర్థం కావు అన్నాడు. మూడవది ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి 27వ వచనంలో, సంగతులకు హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగిని నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచిన నాకు కనబడినది ఒకటి ఉంది. ఏమిటంటే అదేదనగా 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచితను గాని అంతమంది స్త్రీల్లో ఒకతిని చూడలేదు. దీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పైన దుర్మార్గత గురించి, కింద తంత్రాల గురించి చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి ఆయన ఏమి చూడలేదు అంటే, నీతిగా జీవించేవాళ్ళు కానీ, అప్రైట్ అని చెప్పంటాం, యథార్థంగా జీవించేవారు కానీ నేను ఒక్కళ్ళను కూడా చూడలేదు అని చెప్పంటాం. ఒకటి, పాపము ఏ విధంగా పట్టుకుంటుందో జ్ఞాపం చేశాడు. ఉరుల వంటి, బంధకముల వంటి స్త్రీ గురించి జ్ఞాపం చేశాడు. అదే సమయంలో ఏ విధంగా ఒక్కడు కూడా లేడు. అదే వచనాన్ని ఇక్కడ చెప్పాడు కదా 20వ వచనంలో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడైనను లేడు అన్నాడు. అంటే ఒక రకంగా అపోజిట్ పౌలు రోమీయులు రాసిన పత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, వారి యొక్క నోరు, వారి పాదాలు ఏ విధంగా పాపముతో నిండిపోయినవో అవి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అయితే చెప్తూ ఆఖరికి ఏమన్నాడు అంటే 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఇవన్నీ పరిశీలన, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఒక పరిశీలకునిలాగా, ఒక అకౌంటెంట్ లాగా నేను అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అది అర్థం చేసుకోవడానికి, పేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వాటిని ఆ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు విపరీతమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అన్నాడు. అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్కీమర్స్ అని చెప్పంట. మనుషులందరూ కూడా తంత్రాలు. దేవుడు మనిషిని యథార్థంగా చేశాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రేమగలవాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన మనిషిని తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున చేశాడు. కానీ మానవుడు, మనిషి ఏ విధంగా తంత్రముల ద్వారా అనేకమైనటువంటి నష్టాన్ని కల్పించుకున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొట్టమొదటి మానవుడు దేవునిలాగా ఉండాలి అని, దేవుని కంటే జ్ఞానం కలిగి ఉండాలని ప్రయత్నం చేసి పాపంలో పడిపోయాడు. అక్కడ నష్టం తెచ్చుకున్నాడు. మంచి చెడులు అర్థమైనవి కానీ నష్టం తెచ్చుకున్నాడు. అంతటితో వదిలిపెట్టాడా? పట్టణాలు కట్టుకొని వ్యవసాయ వ్యాపారాల ద్వారా ప్రయత్నం చేశాడు. నన్ను హృదయం ఇంకా చెడిపోయింది అని మనకు అర్థమవుతుంది. దానివల్ల దేవుడు గొప్ప ప్రళయాన్ని తీసుకురావాల్సి వచ్చింది. దేవుని శిక్షకు గురయ్యారు. అంతటితో ఊరుకోలేదు కానీ ఒక పెద్ద గోపురాన్ని, ఆకాశాన్నంటూ గోపురాన్ని కట్టాలని మరొక తంత్రం చేశారు. దానివల్ల కూడా దేవుడు చెల్లాచెదురు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా చేసినప్పటికి కూడా, పుట్టించాడు కూడా, వివిధ తంత్రాలను ఏ విధంగా కల్పించుకుంటూ ఉన్నారు అనేది బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది.
అందువల్ల బైబిల్లో రాయబడి ఉంది. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి దీనికి పరిష్కారం ఏంటిది అంటే, పరిష్కారం ఏమిటి అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా ఈ యొక్క అధికముగా నీతి కంటే, అధికముగా దుర్మార్గత కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు ఆయన్ని ఆశ్రయిస్తారో, వారు ఎప్పుడు మరణించినప్పటికీ కూడా నిత్య జీవము, నిత్య కాలము ఆయనతో పాటు ఉంటారు. ఈ యొక్క విరుద్ధమైనటువంటి ప్రపంచంలో నీతిమంతులు త్వరగా నశించటము, మంచివారికి మరణం రావటము, దుష్టులు దీర్ఘంగా జీవించటము, వీటికి అర్థం కానప్పటికీ కూడా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏమిటంటే, అంతకంటే కూడా, అది అర్థం చేసుకునే దానికంటే కూడా, మరణం కంటే కూడా మించినటువంటి పాపము, దుష్టత్వము ఏ విధంగా మానవునికి నష్టం కలుగజేస్తూ ఉంది, నరకానికి తీసుకువెళుతూ ఉంది. దాన్ని అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి అని దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మన కొత్త నిబంధనలో అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, వాళ్ళు అధిక దుర్మార్గంగా, వారి ఎదుట మేలు, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ కూడా మంచిగా జీవించడం వ్యర్థము అన్నట్టుగా అధిక దుర్మార్గులు ఉండడానికి ప్రయత్నం చేశారు. అదే బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వారు అధిక నీతి, తమ సొంత నీతి ద్వారా అధిక నీతిగా ఉండడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల కూడా వారు నష్టపోయారు. అయితే నిజమైనటువంటి నీతి, నిజమైనటువంటి యథార్థత ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా ఉంటాము. ఈ సంగతులు పూర్తిగా అర్థం కానప్పటికీ కూడా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటే, ఒకవేళ చనిపోయిన తర్వాత దేవునితో పాటు ఎల్లకాలము ఉంటాము అనే సంగతి మనకు అర్థమవుతుంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ముగించే టైంలో ఈ యొక్క విరుద్ధమైనటువంటి అర్థం కాని ప్రశ్న, వాటి మధ్య మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవునికెందు భయభక్తులు కలిగి దేవుని చేతిలో మన జీవితాలను అప్పజెప్పుకొనుట. అది మనము అధిక నీతి ద్వారా మన జీవితాన్ని పొడిగించుకోలేము, అధిక దుర్మార్గత ద్వారా మన జీవితాన్ని పొడిగించుకోలేము. కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి. మరణము, పుట్టుట, మరణము అనేది ఆయన చేతిలో ఉంది. అయితే మనం జ్ఞాపం చేసుకోవాల్సిందంటే, జీవించున్న కాలంలో పాపం యొక్క తీవ్రత, నరుడు ఏ విధంగా తంత్రాలు కలుగు చేసుకుని నష్టాన్ని కలుగు చేసుకున్నాడో అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ పాపము నుండి, ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి బయటపడి నిత్య జీవము, ఎల్లకాలము ఆయనతో జీవించేటువంటి పరలోకము, దేవునితో సహవాసం ఉండేటువంటి గొప్ప స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క అర్థం కాని ప్రశ్న మధ్య నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి మంచివారుగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తూ ఆయనలో మన జీవితాలను ఆయనకి అప్పజెప్పుకుందాం. ప్రభువుని నమ్మని వారు ఇటువంటి పరిస్థితుల మధ్య మరి ఎక్కువగా దుర్మార్గంగా ఉండకుండా, పాపంలోనే మరణించకుండా, ప్రభువు రాకముందే దేవునితో మాట్లాడుతున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి తద్వారా నిత్య జీవానికి వారసులు కావలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.